హలో ఓం శ్రీ సాయిరామ్. పుట్టపర్తి గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతి కథనంలో వెల్కమ్ దీపిక, బ్లైండ్ అమ్మాయి అందుల క్రికెట్ నందు కెప్టెన్. నేడు మడకసిరకు భారత అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక స్వాగతానికి భారీ ఏర్పాట్లు. అందులో 2020 ప్రపంచ కప్ విజేత భారత మహిళా జట్టు సారథి దీపిక సోమవారం మడకసిరకు రానుంది. అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక ప్రపంచ కప్ విజయం తర్వాత తొలిసారి మడకసిరకు వస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. మడకసిర జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలు నిర్వహించే భారీ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులు యువతలో స్ఫూర్తి నింపే ఉద్దేశంతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. థ్యాంక్ యూ దీపిక. నెక్స్ట్, రేపు జూడో జిల్లా స్థాయి పోటీలు. ధర్మవరం పట్టణంలోని జీవీఈ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 9వ తేదీన జిల్లా స్థాయి జూనియర్ జూడో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జూడో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయుడు ఆదివారం తెలియజేశారు. ఉదయం 9 గంటలకు సంబంధిత పత్రాలతో ధర్మవరం హాజరు కావాలని కోరారు. నేడు పరిష్కార వేదిక పుట్టపర్తి. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్యలు తెలియజేయాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ లైన్ తాకి బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు. గొర్రెల మందలపై దూసుకెళ్లిన జీపు 40 జీవాల మృతి. తెగిన పిఏబిఆర్ కుడి కాలువ, నీటి మునిగిన పంట పొలాలు, కొట్టుకుపోయిన విద్యుత్ మోటార్లు, మిడ్ పెన్నార్ డ్యాం కు నీటి మళ్లింపు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి కేశవ్. అలరించిన భక్తి గీతాలు. పుట్టపర్తి రష్యా భక్తులు భక్తి పాటలతో అలరించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంతులో సభా మండపంలో రష్యా భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు 2వ రోజు ఆదివారం కొనసాగించారు. మొదట ప్రతి భక్తుడు సత్యసాయి చిత్రపటాన్ని ముందు ఉంచుకొని సత్యసాయి శతనామ రథం చేశారు. అనంతరం రష్యా సాంప్రదాయ రీతిలో సంగీత కచేరీ నిర్వహించారు. మహా సమాధిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో 500 మంది రష్యా భక్తులు పాల్గొన్నారు. రష్యా భక్తులకు ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరామ్. ఈనాడు మెయిన్ హెడ్డింగ్స్. గాడిన పడుతున్న ఇండిగో, ఎగిరిన 1650 విమానాలు, 600 ఫ్లైట్ల రద్దు. 10వ తేదీ నాటికి సాధారణ స్థితి. రీఫండ్ల రూపంలో 610 కోట్లు జారీ. రాష్ట్రం స్వీట్ కు బ్రాండ్. 17 నెలల్లో 20 లక్షల కోట్లు పెట్టుబడులు. 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు ఉండగా నిలిచారు. డలాస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్. మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెవెన్యూలో అర్జీలకు మోక్షమేది, భూములు మావి, వ్యాపారం మీది. పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు, భూముల కేటాయింపు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలయో చేతివాటం. వెండి ఆభరణాలు, చీరలు ఎత్తుకెళ్తూ పట్టుబడిన వైభవం కదిరి. నిర్లక్ష్యానికి నిండుగా ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్ లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం. ఊపిరాడికే ఎక్కువ మంది మృతి. రాష్ట్రపతి ప్రధానమంత్రి దిగ్భ్రాంతి. అనుమతులు లేని నిర్మాణం. 35 ఏళ్లుగా కథకు ప్రాణం పోస్తున్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయడం గొప్ప విషయం. కథ 2024 సంకల్పనం. ఆవిష్కరణలో డాక్టర్ గురువారెడ్డి. అప్పన్న సన్నిధిలో విరాట్ కోహ్లీ. విశాఖపట్నం. కోహ్లీకి స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఏఈఓ. కప్పస్తంభం వద్ద మొక్కుతున్న విరాట్ కోహ్లీ. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. సముద్ర జీవులపై నెల్లూరులో అధ్యయన కేంద్రం. డోలాయమానంలో పీజీ మెడికల్ అభ్యర్థులు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వని ఆల్ ఇండియా కోటా కౌన్సిల్. రాష్ట్రంలో రేపటితో ముగిన ప్రవేశాల గడువు. స్పోర్ట్స్ న్యూస్. ఒక సిరీస్ ఎన్నో పాఠాలు. కోహ్లీ రోహిత్. అవును, స్మృతి పెళ్లి రద్దయింది. తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తెరదించింది. సంగీత దర్శకుడు పలాస్ ముచ్చల్తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమం వేదికగా స్మృతి ప్రకటించింది. నవంబర్ 23న స్మృతి మందాన పలాస్ పెళ్లి జరగాల్సి ఉండగా అనూహ్య పరిణామాల మధ్య
వేడుక ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన ఆరోగ్యం వల్లే పెళ్లి వాయిదా ఆగినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పెళ్లి ఆగిపోవడానికి వేరే కారణాలున్నాయి. ఆసీస్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు. జ్యోతి కంచుగురి. జ్యోతి సురేఖ అంతర్జాతీయ ఆర్చరీలో స్థిరంగా రాణిస్తున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. టైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జ్యోతి కాంస్యంతో మెరిసింది. కాంస్య పథక పౌరులు ఆమె 149, 143తో సో చౌవోన్ కొరియాను ఓడించింది. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో జ్యోతి కాంస్యం నెగ్గింది. కాంపౌండ్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ఆర్చర్గా జ్యోతి సురేఖ రికార్డులోకి ఎక్కింది. భారత్ కల చెదిరే సెమీస్ లో జర్మనీ చేతిలో ఓటమి. హాకీ సినిమా న్యూస్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ స్టెప్ వేస్తే భూకంపమే. బంధుమిత్రుల అభినందనలు. వెంకటేష్ జోడీ కుదిరింది. రవితేజ ప్రియా భవాని. సినిమా విడుదలని అడ్డుకోవడం బాధించింది. బాలకృష్ణ అఖండ 2 పైన టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్య. మళ్ళీ ప్రేమను ఊహించలేదు. 60 ఏళ్ల వయసులో వివాహాలు సఫలం కాకపోయిన అమీర్ ఖాన్ ప్రేమలో పడ్డాడు. భాగ్యనగర్ లో భారీ పోరాటం. నాని ఓం శ్రీ సాయిరాం.